యువతరానికి మార్గదర్శి, భావితరాలకు వెలుగు నింపే నాయకుడు చంద్రబాబు నాయుడు మరియు యువనేత లోకేష్ గారికి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు అనిమిని రవి నాయుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు జరుపుకునేటువంటి పండుగను మొదటి రోజు భోగి పండుగను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈరోజు భారీ స్థాయిలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం రంగవల్లులు, ఏకంగా భోగి మంటలు. అసలు జిల్లా ఎస్పీ జగదీష్ గారు గోళీలు ఆడుతూ తను కార్యక్రమాన్ని ఇక్కడ గోళీలు ఆడుతూ, లగోరీ ఆడుతూ, ఇట్లా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఆడేటువంటి ఆటలు ఆడుతూ కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇక్కడ పోలీసు సిబ్బంది కూడా మహిళలు చాలామంది రావడం అనేది ఘనంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఉన్నారు. ముఖ్యంగా సతీ సమేతంగా వచ్చినటువంటి రంగవల్లులను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. మరి మొత్తం మీద అయితే ఈరోజు సంక్రాంతి మొదటి రోజు భోగి పండుగను నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో స్పీకర్ ఏం చెప్తారు? ఈరోజు మీరు గ్రామీణ క్రీడలు ఆడినటువంటి పరిస్థితి, ఈ సిచ్యువేషన్ ఎలా ఎంజాయ్ చేస్తారు? బాగా ఎంజాయ్ చేయడం జరిగిందండి. మెయిన్ పర్పస్ మనము సంక్రాంతి టైంలో ఇట్లాంటివి ఎందుకు ఎంకరేజ్ చేయాలంటే, సో ఆన్లైన్కి ఈ మధ్యన అందరూ కూడా యూత్ అంతా కూడా అడిక్ట్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ గేమ్స్, తద్వారా బెట్టింగ్స్. సో దీని ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం ఉండొచ్చు, అండ్ అప్పులు పాలై సూసైడ్ చేసుకోవడం ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇట్లాంటి ట్రెడిషనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో దట్ పబ్లిక్ కూడా, పిల్లలు ఎస్పెషల్లీ బయటకు వచ్చి ఆడితే వాళ్ళ హెల్త్ పరంగా కూడా, ఫిట్నెస్ పరంగా కూడా బాగుంటారు. అండ్ ఈ సోషల్ మీడియా అడిక్షన్ ఇది కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఇది సంక్రాంతి అంటే రైతుల పండుగ. ముఖ్యంగా ధాన్యము, అంత కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది. మీ చిన్నప్పుడు పరిస్థితులు ఏంటి? ఎందుకంటే జిల్లా ఎస్పీగా ఈరోజు మీరు బిజీగా ఉన్నప్పటికీ చిన్నప్పుడైతే ఆ ఎంజాయ్ అనేది వేరుగా ఉంటుంది అని కాస్త ప్రేక్షకుల కోసం. సేమ్ అండి, అందరిలాగానే నేను కూడా ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. సో మా చిన్నప్పుడు ఇవన్నీ గోళీలు ఉండొచ్చు, లగోరీ ఉండొచ్చు, బుగురీలు ఉండొచ్చు. సో ఇవన్నీ గేమ్స్ కూడా ఆడి పెరిగిన వాళ్ళమే. సో ఐ ఎంజాయ్డ్ అగైన్ ప్లేయింగ్ ఇట్ అగైన్. ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది సెల్ ఫోన్స్కి, టీవీలకి పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చాలామంది అందరితో కలిసి నిర్వహించుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగం అంటారు? ఖచ్చితంగా అండి. అందువల్లనే దీన్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. పిల్లలు బేసికల్గా ఇప్పుడు మొబైల్ ఫోన్స్కి, స్క్రీన్స్కి అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా ఫర్దర్గా ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఆ డబ్బు కూడా పాడు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చి బయట ఇన్వాల్వ్ అయినట్టయితే మంచి హెల్త్, ఫిట్నెస్ కూడా ఉంటుంది. అండ్ బయట ఫ్రెండ్స్ ఇవి కూడా పెరుగుతారు. ఇంట్లోనే ఒక్కొక్కరే ఒక రూమ్లో స్క్రీన్ ముందు కూర్చొని లోన్లీనెస్గా ఫీల్ అయ్యి డిప్రెషన్ ఇట్లాంటిది కూడా జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ అనంతపూర్లో జిల్లా ఎస్పీ ఇక్కడ చాలామంది సిబ్బందితోనూ, మహిళలతో చూడవచ్చు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందులో చిన్నప్పుడు కూడా మేము ఇటువంటివి ఎంజాయ్ చేశామని జిల్లా ఎస్పీ జగదీష్ చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈరోజు భోగి మంటలు మొత్తం అంతా కూడా రంగవల్లులు ఏర్పాటు చేసి, చిన్నపిల్లలు అయితే కైట్లు కూడా ఎగురవేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాబట్టి ఈరోజు జిల్లా ఎస్పీ ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో భోగి మంటలు కూడా వేసి ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. జిల్లా ఎస్పీ చెప్తున్నది ఒకటే, ఎందుకంటే అడిక్షన్, ఎందుకంటే చాలామంది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేయాలని, ముఖ్యంగా ఇప్పుడు చాలామంది బెట్టింగ్ యాప్స్ ఇటువంటి వాటికి అడిక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉత్తేజాన్ని, మంచి వాతావరణాన్ని కూడా కల్పిస్తాయని చెప్పేసి జిల్లా ఎస్పీ జగదీష్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చిన్నప్పుడు కూడా మేము కూడా ఇటువంటి కార్యక్రమాలు, గోళీలు కావచ్చు, లగోరీ కావచ్చు, ఇలాంటి బొంగరాలు, ఇటువంటివన్నీ కూడా మేము ఆడాము. కాబట్టి అది చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. కాకపోతే బిజీ షెడ్యూల్ ఈరోజు పండుగ వాతావరణం ఆడడం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి జిల్లా ఎస్పీ జగదీష్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.